హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీ అనమాట. జస్ట్ 5 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ని బ్రెడ్తో తయారు చేస్తున్నామండి. మనం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇంట్లో ఏ స్వీట్స్ లేనప్పుడు జస్ట్ బ్రెడ్ అలాగే షుగర్ ఉంటే చాలన్నమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ స్వీట్ని తయారు చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ బ్రెడ్ కాజా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్కి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇట్లా వైట్ బ్రెడ్ని తీసుకోవాలన్నమాట. మిగిలిన బ్రౌన్ కలర్ పార్ట్ని మిక్సీ జార్లో వేసేసి బ్రెడ్ క్రమ్స్ కింద తయారు చేసుకుని స్నాక్స్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇట్లా అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకోవాలి. ఇది సుమారుగా 150 గ్రాములు ఉంటుందండి. ఈ పంచదారలోకి పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో మిక్స్ చేసుకుంటూ పంచదార పూర్తిగా కరిగిపోనివ్వండి. పంచదార కరిగిపోయిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. తీగపాకం రానవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా ఉండి అప్పుడే తీగపాకం రావడానికి రెడీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే బర్నర్ మీద మరొక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్కి పట్టే విధంగా 4 లేదా 5 బ్రెడ్ స్లైసెస్ని వేసి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేడివేడిగా ఉండగానే ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని మనం మరిగించి పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసేసుకుని బాగా డిప్ చేసుకోండి. స్లైసెస్ని రెండు వైపులా కూడా డిప్ చేసుకుంటే పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఇలా 1 నిమిషం పాటు బ్రెడ్ స్లైసెస్ని పాకంలోకి డిప్ అయ్యే విధంగా డిప్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఫస్ట్ ఫ్రై చేసి వేడివేడిగానే పాకంలోకి వేసుకుని డిప్ చేసుకుని పక్కకు తీసేసుకుంటే జస్ట్ 5 నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుందండి. జ్యూసీగా టేస్టీగా ఉండే బ్రెడ్ కాజా రెడీ అయిపోతుంది. దీనిపైన కొద్దిగా ఇలాచీ పౌడర్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకుల్ని వేసి గార్నిష్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి మరిగించినట్లయితే ఇలాచీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో స్వీట్స్ని ఎక్కువ లైక్ చేసేవాళ్ళు ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.